మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గుంటూరులోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. అభిమానులు, నాయకులు లక్ష్మీనారాయణ 70వ జన్మదిన వేడుకలకు గుర్తుగా 70 కేజీల భారీ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ మరియు కొంతమంది ప్రముఖులు కన్నా లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. మరింత కాలం ప్రజాసేవలో పనిచేసేలా భగవంతుడు ఆయన్ను ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, విద్యార్థి దశ నుండే ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క 70వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి ఈ యొక్క జిల్లా నుండే కాదు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల నుండి కూడా వచ్చి వారికి విషెస్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వారి ఇంటి దగ్గర ఉదయం నుండే కోలాహలంగా ఉంది. మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి వారి సొంత నియోజకవర్గం అయినటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి కూడా బయలుదేరి అక్కడ గ్రాండ్ వెంకటేశ్వరలో భారీ ఎత్తున కేక్ కటింగులు, అట్లానే రక్త శిబిర కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఈ రాష్ట్ర ప్రజల తరపున వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని, రాజకీయంగా ఇంకా పైన మంచి స్థాయి ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మీ తాళ్ల వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు మా తండ్రి గారు కన్నా లక్ష్మీనారాయణ గారి ఎక్స్ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ప్రజలకి సేవ చేసే నాయకుడుగా మీకు ఎన్నో 1989 నుంచి వారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన కాడ నుంచి యూత్ కాంగ్రెస్లో చేశారు. అదేవిధంగా ఎన్నో పోర్ట్ఫోలియోలు చేసిన వారు ప్రజల్ని మర్చిపోకుండా ప్రజలు వారిని కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ తిరిగి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్య గుంటూరు కానీ, సత్తెనపల్లి కానీ, పెదకూరపాడు కానీ ఎవరు వచ్చి అడిగినా కూడా మేము ఎప్పుడూ తక్షణమే స్పందించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. అదేవిధంగా దేవుడు ఇంకా మా నాన్నగారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, అధికారం ఇచ్చి కొన్ని వేల మందికి సేవ చేయించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.